మన షిరిడి సాయిబాబాను చూస్తుంటే చక్కటి రూపము చక్కటి దీన్ని తెచ్చిన డాక్టర్ రాఘవరావు గారి దంపతులకు మరియు వాళ్ళ కుమారుడు ఫణిభూషణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా టైం అయిపోయింది కాబట్టి మనం త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈ కార్యక్రమానికి ముందు కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి మన మృదు స్వభావి చిరునవ్వు సుమందహాసి శ్రీ డాక్టర్ రాఘవరావు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆలోచిస్తున్నానండి. అలాగే శ్రీమతి బసవపూర్ణ గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే మన జిల్లా డిపిఓ గారు లినినా మేడం గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నానండి. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని చాలా త్వరగా చాలా చక్కగా చాలా నీట్గా మనము చూస్తున్నాము. నమస్కారం అండి. లీనా మేడం గారికి స్వాగతం అండి. ధన్యవాదాలు మేడం. చాలా చక్కటి చూశారండి. వృద్ధాశ్రమము అన్నదానికి ఎక్కడా దీనికి లేకుండా డాక్టర్ గారి మనోబలంతో ఆయన చేసిన కార్యక్రమానికి ఎంతో కృషి చేసి ఎన్నో ఓర్చి ఎన్నిటికో ఓర్చుకొని ఆయన ఈ కార్యక్రమాన్ని ఈ వృద్ధుల ఆశ్రమాన్ని ఇంత చక్కటి వాతావరణంలో చాలా వృద్ధుల ఆశ్రమాలను చూసామండి. కానీ ఇది ప్రత్యేకము. పాత అంజనాపురం వృద్ధుల ఆశ్రమం అంటేనే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది సార్. ఎక్కడా చూడలేదు మేము ఇంతటి ఆహ్లాదకర పరిస్థితుల్లో వచ్చి ఉండడానికి. ఏమో మా డాక్టర్ గారు మన రాఘవరావు గారు కనిపిస్తే ఏదో ఒక రోజు మేము కూడా ఇక్కడ రావాలనుకుంటాం. అతి త్వరలో మా సీనియర్ సిటిజన్ ఏం మేడం మేడం గారు కూడా వస్తారంటండి. తప్పకుండా మేడం. కానీ భగవంతుడు దయ వలన చాలా మందికి ఈ ఆశ్రమంలో రావాల్సిన అవసరం రాకూడదని నేను అనుకుంటున్నానండి. రాకూడదు కూడా. పిల్లలందరూ చాలా చక్కగా ఉన్నప్పుడు మనకు ఆశ్రమాలతో పని లేదు. కానీ మనం ఇంకా అంత స్టేజ్కి ఎదగలేదు కాబట్టి ఈ ఉద్దేశంని మా డాక్టర్ గారి సంకల్పంతో వాళ్ళ అబ్బాయి ఫణిభూషణ్ గారి సంకల్పం కూడా దీంట్లో చాలా ఉందండి. చాలా నీట్గా చక్కటి వాతావరణం నిర్వహించుకున్నందుకు వారికి తర్వాత వాళ్ళ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా స్వాగతము మరియు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా మన తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నానండి.